ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మరి ఈరోజు అనేక మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న, వెలుగు ముందా సూర్యుడు ముందా అనేటువంటి ప్రశ్నకు జవాబును తెలుసుకుందాం. క్రైస్తవుల్లో అనేక మంది బైబిల్ చదువుతూ ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు. మొదటి రోజు వెలుగు కలిగింది, 4వ రోజే కదా సూర్యుడు వచ్చినాడు. ఈ 4వ రోజు సూర్యుడు వస్తే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అంతా వెలుగున్నదని దేవుడు చెప్తా ఉన్నాడు అని చెప్పి మనలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అనేక మంది సైన్స్ ని గొప్పగా అనుకునేవారు కూడా ఈ వాక్యాలను తీసుకొని వక్రీకరిస్తూ బైబిల్ మొత్తం తప్పు, 4వ రోజు సూర్యుడిని దేవుడు సృష్టిస్తే ఆ 3 రోజులు ఎలా వెలుగుండింది అని చెప్పి అంటూ ఉంటారు. మానవుల యొక్క బుర్రకి వెలుగంతా సూర్యుడి నుంచి వస్తుందనే మనం అనుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వాక్యంలో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే సూర్యుడిలో నుండి వెలుగు వస్తుంది కదా, అప్పుడు అదేంటి? వెలుగు దేవుడు సృష్టించినాడు, సూర్యుడిని సృష్టించినాడు, ఈ రెండింటికి చాలా కన్ఫ్యూషన్ గా ఉందే అంటే, ప్రియులారా, మొదట దేవుడు సృష్టించింది వెలుగే. అప్పుడు సూర్య చంద్రులను ఎందుకు సృష్టించాడో ఇప్పుడు మనము తెలుసుకుందాం. దానికి ఆదికాండం 1వ అధ్యాయంలో 14 నుండి 18 వాక్యాల వరకు ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలా. మొదట 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాక. ఇందులో 5 పనులు చేయటానికి ఈ సూర్యుడిని సృష్టించినాడు దేవుడిని 14వ వాక్యంలో సెలవిస్తుంది. మొదటిది, రాత్రిని పగలును వేరుపరచడానికి. సూర్యుడు లేకపోతే రాత్రి పగలు అనే తేడా మనకు ఉండదు కాబట్టి ఈ సూర్యుడిని సృష్టించి రాత్రిని పగలును వేరు చేయమని దేవుడు చెప్పాడు. మొదటిది. రెండవది, సూచనలు ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. అనేకమైన వాటికి ఇది సూచనగా ఉన్నది. మూడవది, కాలములు. కాలములు అంటే మనకు తెలుసు, ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము, వసంతకాలం అని కాలాలు ఉన్నాయి. ఇవన్నీ దేన్ని బట్టి ఉంటుందంటే, సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఒక కాలము, సూర్యుడు దూరంగా పోయినప్పుడు ఇంకొక కాలము. అందుకే మూడవది కాలములను మనకు సూచిస్తుంది ఇది. 4వది దినములను, డేస్. భూమి సూర్యుని ఎదురుగా ఒక చుట్టు తిరిగితే దాన్ని ఒక రోజు అని అంటాం. అదే భూమి ఈ సూర్యుడిని చుట్టూ తిరిగి ఒక్కసారికి వచ్చిందంటే దానిని ఒక సంవత్సరము అంటాం. ప్రియులారా, ఇప్పుడు ఈ సూర్యుడిని సృష్టించినటువంటి దేవుడు దినములను సూచించమంటా ఉన్నాడు. ఎందుకొరకు? భూమిలో ఉన్న వారికి ఇవన్నీ తెలియాలి కాబట్టి దినములను, సంవత్సరములను, 5 విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నిటిని సూచించమని, ఇవన్నిటిని మనకు తెలియజేయమని చెప్తూ 15వ వాక్యంలో ఇలా రాసి ఉంది, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఈ సూర్యుడు దేని కొరకు సృష్టించబడింది? భూమి మీద ఇవ్వటానికి, సూటిగా భూమి మీద వెలుగునివ్వటానికి. 16వ వాక్యంలో ఇలా ఉంది, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ప్రియులారా, ఈ వాక్యం చాలా ప్రాముఖ్యము. మొదట 14వ వాక్యంలో అన్ని సూచనలు ఇస్తూ ఉన్నది. 16వ వాక్యములో మీరు చూసినట్లయితే ఏలమని చెప్తూ ఉన్నాడు, పరిపాలన చేయమని చెప్తూ ఉన్నాడు. పగలిని సూర్యుడు పరిపాలించాలంట, రాత్రిని చంద్రుడు పరిపాలించాలి అని చెప్తున్నాడు. ఉదాహరణకి, ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి ఓట్ పవర్ తో ఓటు వేసి ఒక వ్యక్తిని మనము ఎన్నుకుంటాం. ఆ వ్యక్తి మనకు చీఫ్ మినిస్టర్ గా ఉంటాడు. ఆ వ్యక్తి మనలను పరిపాలిస్తా ఉంటాం. అదే విధముగా
దేవుడు వెలుగుని సృష్టించినాడు. ఆ సృష్టించబడినటువంటి వెలుగును సూర్యుని దగ్గర ఇచ్చి దీన్ని నువ్వు ఏలుకో అంటూ ఉన్నాడు. అంటే సూర్యుని యొక్క పని ఏమంటే మనకు సూచనలు, రాత్రి పగలకు కావలసినటువంటి వ్యత్యాసాలను ఇవన్నిటిని తెలియజేయటమే. దేవుడు వెలుగునే సృష్టించినాడు. వెలుగుని సూర్యుని యొక్క అధికారంలోనికి ఇచ్చాడు. ఆ అధికారముతో మనకు ఈ 14వ వాక్యంలో ఉన్నటువంటి ఆ 5 కార్యములు, పనులు కూడా ఇవి చేస్తూ మనకు సూచనలుగా ఇవి ఉన్నాయి. గాని అందులో నుండి వెలుగు వస్తున్నది, అదే వెలుగు అని మనం అనుకోకూడదు. వెలుగును దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియులారా, ఇలా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అన్నిటినీ క్రోడీకరించి మనము చూసుకున్నప్పుడే దాని యొక్క నిజమైనటువంటి అర్థములు మనకు కనబడుతాయి. కాబట్టి ప్రియులారా, బైబిల్ను ప్రేమించండి, ఎక్కువగా చదవండి, ధ్యానం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.